మనందరము లేచి ఉదయకాల ఆరాధన ప్రారంభించడానికి స్తుతి కీర్తన పాడుకుందాము. మనందరము లేచి ఉదయకాల ఆరాధన ప్రారంభించుటకు స్తుతి కీర్తన పాడుకుందాము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమున తండ్రి, మేమందరము కూడా నీ పవిత్రమైన దేవాలయంలో మేము కూడుకొని నీ నామాన్ని స్తుతిస్తుండగా, ఘనపరుస్తుండగా తండ్రి, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని బ్రతిమాలు కొనుచున్నాము. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. గతించిపోయిన 8 నెలల పాటు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఉన్నారు. అదే రీతిగా తండ్రి 9వ నెలలో 2వ వారంలో ప్రవేశించేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేసినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నా తండ్రి ఇంటి వద్దనే ఉండి లైవ్ ద్వారా ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేయించున్నాము. ఈ రీతిగా తండ్రి లైవ్ ద్వారా సందేశాన్ని అందించడానికి బిడ్డలు సహాయపడుతూ ఉన్నారు. వారి కుటుంబాలను మీకు చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. యవన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారిని కూడా తండ్రి తెలివిని, జ్ఞానమును, వివేకమును, ప్రజ్ఞను అనుగ్రహించండి. చిన్న బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు. అదే రీతిగా తండ్రి భార్యాభర్తలైనటువంటి వారు, అదే రీతిగా ప్రభువా ఉద్యోగములు చేస్తున్న వారు, ఉద్యోగం లేనటువంటి వారు, వివాహములైనటువంటి వారు, వివాహం కానటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రతి వారిని కూడా తండ్రి మీ గాయపడిన హస్తముల మాటను భద్రపరచండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డల కొరకును, భర్తను కోల్పోయి భార్యను కోల్పోయినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాము. కరోనా వ్యాధి చేత తండ్రి అందరూ బాధింపబడుతూ ఉన్నారు. వారికి తగినటువంటి పోషకాహారం మీరిచ్చి వారిని బలపరచండి. ప్రపంచమంతా కూడా తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మా దేశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా రాష్ట్రమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. వ్యాధి నుండి, బాధ నుండి ప్రజలందరినీ కూడా తండ్రి నీ మాట చేత సర్వ సృష్టిని కలుగ చేసినటువంటి దేవాతి దేవుడవు కనుక ఒక మాట చేత ఈ కరోనా అనేటువంటి వ్యాధిని కూడా అణిచివేయగల గొప్ప దేవుడవు. నీ మాట చేత సంపూర్ణ స్వస్థత నొందిన వారు ఉన్నారు. నీ వస్త్రమును పట్టుకుని సంపూర్ణ స్వస్థత నొందిన వారు ఉన్నారు. నీ అడుగు జాడల్లో నడిచి తండ్రి సంపూర్ణ స్వస్థతను నొందిన వారు ఉన్నారు. అదే రీతిగా తండ్రి దేశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి. కూడి వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ ఆరాధన ఆది నుండి కూడా తండ్రి ఒక క్రమమైనటువంటి రీతిలో జరగడానికి మీ శిలువ చాటును మమ్మల్ని మరుగుపరచమని అడుగుతా ఉన్నాం. సంఘానికి సంబంధించిన వారై తండ్రి ఆయా దేశాలలో, పట్టణాలలో ఉన్నారు ప్రభువా. ఎవరు కూడా ఈ కరోనా వ్యాధి చేత తండ్రి బాధపడకుండా మీరే వారిని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు దయచేయమని అడుగుతా ఉన్నాము. ఇంకను ప్రభువా
మారు మనసు పొందినటువంటి ఆత్మలు ఉన్నాయి. మారు మనసు పొంది కూడా నీ యొక్క వాక్యాన్ని ఎరగని వారు ఉన్నారు తండ్రి. అట్టి వారి కొరకు మేము ప్రార్థన చేయించున్నాము. వారి యొక్క ఆత్మలు పాతాళంలోనికి చిక్కుకోకుండా ఈ యొక్క పవిత్రమైనటువంటి పరలోక రాజ్యం చేరడానికి మారని మనస్సును కూడా మీరే మార్చి నీ మందిరానికి తోడుకొని రమ్మని మేమందరము ఒక దినమున ప్రభువా ఈ రాజ్యముతో ఎత్తబడతాము. ఆ తండ్రి ఎత్తబడే ఆత్మలుగా మేము ఉండడానికి, ఎత్తబడే విశ్వాసిగా మేము ఉండడానికి, ఎత్తబడే ప్రార్థనా యోధులుగా మేము ఉండడానికి మీ యొక్క ఆత్మను మార్చే మా మీద నుంచి నా తండ్రి మీరే కాచి కాపాడమని మా ప్రార్థనలు యావత్తు మీరు అంగీకరించి తగిన కాలమంది తగిన రీతిగా మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను. అదే రీతిగా తండ్రి పోయిన వారిని బట్టి స్తోత్రములు తండ్రి. బిడ్డలు తండ్రి వాయించుటలో కానీ పాడుటలో కానీ ఒక క్రమమైనటువంటి రీతిలో నా తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడంలో కానీ వారు చేస్తున్న ప్రతి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి, కష్టం నుండి, కన్నీటి నుండి, అప్పుల నుండి, తండ్రి ఆర్థికమైన ఇబ్బందుల నుండి, ప్రతి సమస్య నుండి బిడ్డలను కనికరించి దీవించి ఆశీర్వదించమని, ఇంకను ప్రభువా ఎవరైతే ఈ సంఘానికి సంబంధించిన వారు బలహీనలై ఉన్నారో, ఈ కరోనా వ్యాధి చేత బాధపడుతూ ఉన్నారో అటు వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. హరిబాబు గారి యొక్క అల్లుడి గారి యొక్క చిన్నమ్మ గారు కూడా తండ్రి బాధ చేత బాధపడుతూ ఉన్నారని తెలియజేసి ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యాన్ని మనం అడుగుతా ఉన్నాము. మా ప్రార్థనలు మీరు విని మహిమ ఘనత మీరే పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మీరు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్ము శోధనలను తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఉత్తర ప్రత్యుత్తరముగా 63వ సంకీర్తన చదువుకుందాము. ఉత్తర ప్రత్యుత్తరముగా 63వ సంకీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణమును నశింప చేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు. మనందరము కలిసి చివరి చరణాన్ని చదువుకుందాము. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతివాడును అతిశయులను, అబద్ధమాడు వారి నోరు మూయబడును. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన 81వ పాటను పాడుకుందాం. భజన చేయొచ్చు భక్త పాలక అనేటువంటి ఈ యొక్క శ్రేష్టమైన పాటను మనందరము కలిసి పాడుకుందాము. భజన చేయుచు భక్త పాలక
స్తుతితో నీ నామమును దేవుని వాక్యములు చదువుకుందాం. మొదటి లేఖన భాగము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి 26వ వచనం వరకు 26వ వచనం వరకు సత్యశీల దేవుని వాక్యాన్ని చదువుతారు. అదే రీతిగా మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చేర్చలేను దేవుని వాక్యాన్ని చదువుతారు. మొదటి లేఖన భాగము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుండి 26 వరకు, మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. విజ్ఞాపన ప్రార్థన పాస్టర్ గారు చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను.
ఈ దినముకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి 24. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుకొనునని నీవు వారిని ఆశీర్వదించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం నియమించును. ఈ దినముకే ఏర్పాటు చేయబడిన రెండవ వాక్య భాగము మార్కు సువార్త 9వ అధ్యాయం 1-8. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లవిరియు ఆయన. లోకమందు ఏ చాకలియను అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పెను. వారు మిగులు భయపడరు గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు. దేవుడు పరిశుద్ధంగా నిలిచిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన 5వ పాటను పాడుకుందాం. 5వ పాటను నీతి గల యెహోవా స్తుతి.
సమయంలో వారు స్తుతి ఆరాధనలు నడిపించాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడని
హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వాంతర్యామి అయినటువంటి దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా నీకు స్తోత్రములు తండ్రి. మనందరము లేచి స్తుతి ఆరాధనలో పాల్గొనడం పొందడము. బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువారయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువారయ్యా. రక్తము చిందిన సాక్షిగా ముందును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ముందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా యేసునాథుడా, ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. ప్రియుడని ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది. ప్రియుడని ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. అవును ప్రభువా, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. మా జీవితంలో ఆనందమే. ఆశ్చర్యమే నిన్ను ఆరాధించడం వల్ల ఆనందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యకరుడా, ఆరాధనా ఆలోచనకర్త, సమాధానకర్తమైన తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా. ప్రియుడని ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది. ఆ ప్రియుడవైన మా తండ్రి, ప్రియుడని ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది. మా జీవితములకు నెమ్మదిని ప్రసాదించు. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆసక్తితో నిన్ను పాడడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి, మహింపరచడానికి నీ సన్నిధానంలో మేము చేరుతున్నాము తండ్రి. మా ప్రియుడవు నీవే, మా స్నేహితుడవు నీవే. నీ ప్రేమ తండ్రి గొప్పది తండ్రి. నిన్ను కలిగి ఉండటం వలన మా జీవితాలకు ప్రశాంతత కలుగును తండ్రి, నెమ్మది కలుగును తండ్రి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, సమాధానకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యవన బిడ్డలు శ్రేష్టమైన గీతాన్ని ఆలపించి ఉన్నారు ప్రభువా. వారి జీవితానికి ఏది అవసరమో, వారి బ్రతుకులకు ఏది అవసరమో నా తండ్రి కావలసిన దానిని మీరు అనుగ్రహించండి. సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ఈ యొక్క స్తుతి ఆరాధనలో పాలుపొప్పులు పొందిన ప్రతి వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యంలో పాలుపొప్పులు పొందుతున్నారో, ఆరాధనలో పాలుపొప్పులు పొందుతున్నారో, వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. మా ప్రార్థన, మా విజ్ఞాపనలు మీరు అంగీకరించి బలహీనులైన బిడ్డలను బలపరచండి. నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన మీరు అంగీకరించి దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత మీరే పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, 8 నెలలు గతించిపోయి 9వ నెలలో 2వ వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు కనుక దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. 2వ లేఖన భాగంలో కూడా మనం చదువుకున్నటువంటి మార్కు సువార్త 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లవినియు ఆయను లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు అనేటువంటి ఆ మాటలు మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి కాంతి, దేవుని యొక్క సన్నిధి కాంతి ఇలా అంశము మనం చూసినప్పుడు, దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశించినప్పుడు ఎంత అల్పులమైనప్పటికీ కూడా ఘనులుగా ఉంటామనేటువంటి సత్యాన్ని వాక్యం తెలియజేస్తా ఉంది. మోషేతో దేవాతి దేవుడు మాట్లాడినప్పుడు మోషేతో తెలియజేసినటువంటి మాట, అహరోను యొక్క కుమారులు ఇశ్రాయేలీలందరినీ దీవించాలి కానీ ఎంత మాత్రము శపించకూడదనేటువంటి సత్యాన్ని దేవాతి దేవుడు మోషేకు తెలియజేస్తా ఉన్నాడు. ఆ రీతిగానే మోషే అహరోను యొక్క కుమారులకు చెప్పినప్పుడు, దేవుని యొక్క సన్నిధి కాంతి మీ మీద ఉంటే, దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగు మీ మీద ఉంటే మీరు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటారు. మీలో కష్టమున్నా, నష్టమున్నా, వేదనున్నా, దుఃఖమున్నా, విపత్కర సంఘటనలు మీకు ఎన్ని ఎదురైనప్పటికీ, భయంకరమైన కరోనా వంటి వ్యాధి బాధలు ఈ లోకంలో ఉన్నప్పటికీ దేవుని ప్రసన్నత మీ మీద ఉంటే, దేవుని యొక్క కృప మీ మీద ఉంటే, దేవుని యొక్క సన్నిధి కాంతి మీ మీద ఉంటే ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉంటారు. గనుక మోషే తెలియచేసినటువంటి మాటను అహరోను యొక్క కుమారులు వీరందరూ కూడా ఇశ్రాయేలీయులను దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. నిజమే దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకోవాలి అంటే, దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీదకు రావాలి అంటే ఆయన యొక్క పరిశుద్ధమైన కృపలో మనం ఉండాలి. లేని యెడల
సమస్తమైనటువంటి శాతాను ఏం చేస్తుంది అంటే మనల్ని శోధిస్తూ ఉంది, బాధిస్తుంది. అనేకమైన విపత్కర సంఘటనలు నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ కలుగ చేస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రభువు మీద ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, అప్పుడు ఆయన ప్రసన్నత, ఆయన వెలుగు, ఆయన ప్రకాశవంతమైనటువంటి వెలుగు నీ మీద ఉంటుందని వాక్యం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకనే పరిశుద్ధులైన పౌలు గారు కూడా ఆ శ్రేష్టమైనటువంటి ఆ మాటను ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతూ ఆయన చక్కని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రకాశవంతమైన వెలుగు నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు ఎనలేనటువంటి శక్తిని పొందుకుంటావు, ఎనలేనటువంటి ఆరోగ్యాన్ని పొందుకుంటావు, అనేకమైనటువంటి ఈ లోకపరమైన నిద్ర నుండి, పాపము నుండి మేల్కొంటావని పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మాటను అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన యేసు క్రీస్తు ప్రభువు తెలియచేస్తా ఉన్నాడు. నిద్రించుచున్నటువంటి నీవు లేవాలి, లేవాలి. ఎఫెసీ పట్టణంలో వారు పాప స్థితిలో ఉండి నిద్రపోతా ఉన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి, ఆత్మీయమైనటువంటి వెలుగు, మెలకువ వారిలో లేదు, మెలకువ వారిలో లేదు. ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలను బట్టి, ఈ శరీర క్రియలను బట్టి, వారికి ఉన్నటువంటి పాపస్థితిని బట్టి నిద్రలో ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, లోకమంతా కూడా పాప స్థితిలో ఉన్నందువల్ల దేవుని రాకడ సమీపిస్తున్నది కనుక వింతైనటువంటి రోగాలను, వింతైనటువంటి బాధను, వింతైనటువంటి కార్యాలను, వింతైనటువంటి ప్రకృతి వైపరీత్యాలను మనం చూస్తాము. ప్రకృతి వైపరీత్యాలను చూస్తాం, యుద్ధములను మనం చూస్తూ ఉన్నాం, ప్రకృతి వైపరీత్యాలను చూస్తూ ఉన్నాం, శారీరకమైనటువంటి వ్యాధులను, బాధలను, కన్నీటిని, దుఃఖాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుచేత అంటే లోకపరమైనటువంటి కార్యాలకు బలహీనులై వారు నిద్రమత్తులో ఉన్నారు కనుక. అందుకే మీరు మేల్కొనండి, మేల్కొనండి. దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగు నీ మీదకి రాబోతా ఉంది. ఆయన రాకడ సమీపిస్తున్నది కనుక ఈ శారీరకమైనటువంటి క్రియలను విడిచిపెట్టి, లోకపరమైనటువంటి క్రియలను విడిచిపెట్టి, లోక సంబంధమైనటువంటి ఆ దుష్ట కార్యాలను విడిచిపెట్టి దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు పొందుకుంటే నువ్వు అదృష్టవంతుడు అవుతావు. వ్యాధి నుండి తప్పించబడతావు, రోగం నుండి తప్పించబడతావు, ఆర్థికమైన ఇబ్బందుల నుండి తప్పించబడతావు, సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క శోధన నుండి నీవు తప్పించబడతావు. ఎందుచేత అంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రకాశవంతమైన వెలుగు నీ మీదకు రావాలి. అలా రావాలి అంటే దేవునికి అనుగుణంగా మనం జీవించాలి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు పొందుకోవాలి అంటే ఆయన విధులను, ఆయన కట్టడలను మనము నిత్యము కొలిచేవారిగా ఉండాలి. జ్ఞాపకం చేసుకుని మనం బలం పొందుకోవాలి, బలం పొందుకోవాలి. అందుకే ఆయన అంటాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని యేసు క్రీస్తు ప్రకాశవంతమైన వెలుగును పొందుకో. అనేకమైన బాధలు రావడానికి, వ్యాధులు రావడానికి, దేవుని యొక్క ఆత్మ నా మీద, నీ మీద లేకపోవడానికి మూల కారణం. అందుకే పౌలు గారు ఆ మాటలను తెలియజేస్తా ఉన్నాడు. దావీదు అంటాడు, దావీదు కీర్తనలో 50వ కీర్తన 2వ చరణంలో ఆయన చక్కని మాటలు తెలియజేస్తాడు. దేవుని ప్రసన్నత నీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది సంగతి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. 50 పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు నిన్ను ప్రకాశిస్తూ ఉన్నాడు. పరిపూర్ణ సంపూర్ణత కలిగినటువంటి సియోనులో నుండి దేవుడు నీ మీద ప్రకాశిస్తాడు. నీకు ఏది అవసరమో, ఏ సమయానికి ఏది కావాలో, నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని నీవు లేనప్పుడు అది కలగడానికి, అది పొందడానికి
సియోనులో నుండి నీ వైపు చూస్తా, ఆయన కనులు ప్రపంచమంతటా కూడా సంచారం చేస్తున్నాయని దావీదు గారే తెలియచేశారన్నమాట. అవి తెలియచేసి ఆయన కన్నులు భూమి మీద సంచారం చేస్తారు. సియోనులో నుండి నీ మీదకి ప్రకాశవంతమైనటువంటి వెలుగు రావాలి అంటే, దేవుని ప్రకాశవంతమైనటువంటి ఆ సన్నిధి కాంతి నీ మీదకి రావాలి అంటే ఆయనకు లోబడి జీవించాలి. ఆయన రాకడ సమీపిస్తూ ఉన్నది కనుక మనం ఆయనకు సమీపంగా జీవిస్తే, అందుకే అంటాడు ఆయన, ఇశ్రాయేలీయులను నీవు దీవించాలి, మీరు దీవించాలి. ఓ సేవకులైనటువంటి వాళ్ళరా, యాజకులైనటువంటి వాళ్ళరా, ఓ దైవజనులు అనేటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే దేవుని యొక్క పవిత్రమైన ఆ బాప్తిస్మం పొందుకొని దేవుని యొక్క మందిరంలో నిత్యము ఉంటారో అట్టి వారందరూ ఇశ్రాయేలీలే కదా. అట్టి వారిని నువ్వు ఎంత మాత్రము కూడా శపించరాదు, దీవించాలి, దీవించాలి. మన దేవుని యొక్క సన్నిధి కాంతి మీ మీద ఉండాలని, మన దేవుని యొక్క ప్రకాశవంతమైన వెలుగు మీ మీద ఉండాలని మీరు దీవించాలి తప్ప ఎంత మాత్రము శపించకూడదని యాజకులకు దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఒకవేళ వారి కష్టస్థితిలో ఉంటే వారి స్థితిని మీరు ఆదుకోండి, వారిని గమనించండి. అందుకే దావీదు గారు తెలియచేస్తా ఉన్నాడు, సియోనులో నుండి దేవుని మీద ప్రకాశవంతమైన వెలుగు ప్రసాదిస్తారు. ఆయనకు నువ్వు లోబడినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, నువ్వు తగ్గించుకున్నప్పుడు, నా స్థితిని, నా పరిస్థితిని, నా గతిని ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు సియోనులో నుండి ఆయన ప్రసన్నత నీ మీద ప్రకాశింపచేస్తాడని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అందుకే నేను దేవుని బిడ్డలారా, మనము దేవునికి సమీపంగా ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లోకమంతా వేదనతో ఉన్న, దుఃఖంతో ఉన్న, కన్నీళ్లతో ఉన్న నీ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. అవసరమైతే దేవుణ్ణి అడగాలి, తండ్రి నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయి, నీ ప్రసన్నత నా మీద ప్రకాశింపచేయి. నేను అల్పుడను, అల్పురాలను, దీనురాలను, నాలో కానీ, నా జీవితంలో కానీ, నా వ్యక్తిగత బ్రతుకులో కానీ పాపమున్న ఎడల నన్ను తీసివేయి తండ్రి. నా జీవితానికి నాశనము కలుగు చేసేది పాపము, నా జీవితాన్ని నశింపచేసేది లోక సంబంధమైన పాపము, శరీర సంబంధమైన పాపము. నీ ప్రసన్నత, నీ వెలుగు, నీ యొక్క కాంతిని, నీ సన్నిధి కాంతిని నా మీద ప్రకాశింపచేయి తండ్రి అని నిత్యము ఆయన వేడుకునేవారుగా ఉండాలి. నీ కొరకే కాదు కానీ నీ ఇరుగు వారి కొరకు, నీ పొరుగు వారి కొరకు, ఆపదలో ఉన్నవారి కొరకు, ఆసుపత్రిలో ఉన్నవారి కొరకు, బలహీనమైన ప్రతి వారికి ప్రార్థించే యోధురాలుగా, ప్రార్థించేటటువంటి యోధుడిగా నీవు ఉన్నప్పుడు ఆయన సన్నిధి కాంతి సియోనులో నుండి నీ మీదకు వస్తుంది. సియోనులో నుండి నీ మీదకు వస్తుంది. దేవుని సన్నిధి కాంతి నేటి అంశము. దేవుని సన్నిధి కాంతి ప్రకాశింపజేసేటటువంటి దేవాతి దేవుడు, ఆయన వెలుగును మనకు ఇచ్చేటటువంటి దేవాతి దేవుడు. క్రైస్తవుడు వెలుగుగా ఉన్నాడు ఈ లోకానికి. నువ్వు క్రైస్తవ్యాన్ని ఎప్పుడైతే పొందుకున్నావో, మేము పశ్చాత్తాపంతో మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ప్రభు యొక్క బలంలో పాల్గొంపులు ఎప్పుడైతే పొందుతున్నావో లోకానికే నువ్వు వెలుగుగా ఉన్నావు. ఆయన ప్రసన్నత నీ మీద ఉంది కనుక నువ్వు లోకానికి వెలిగించేవాడుగా ఉన్నావు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించేవారుగా నీవు నేను ఉన్నా. ఆ స్థితిని మనం ఎంత మాత్రము కూడా కోల్పోకూడదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో శ్రేష్టమైనటువంటి ఆ మాటను తెలియజేస్తూ ఉన్నాడు యోహాను గారు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండి ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆ వెలుగు మన మీదకి రావాలని కోరుకోవాలి. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి, 2 అంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. ఆయన ముఖము సూర్యచంద్ర నక్షత్రములు ఏ రీతిగా ప్రకాశిస్తూ ఉన్నాయో, ఆ గోళములు ఏ రీతిగా ప్రకాశిస్తున్నాయో అంత వెలుగుతో ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉన్నది. అందుకే
ఆ రూపాంతర కొండ మీదకి ప్రభు వారిని తీసుకుని వెళ్ళి పేతురు, యోహాను, యాకోబు వారిని తీసుకొని వెళ్ళి నిజ రూపాన్ని చూపించాడు ప్రభు. నిజ రూపాన్ని చూపించినప్పుడు ఆయన వెలుగులో వారు తల్లడిల్లిపోయారు. ఆ నిజ రూపంలో శ్రేష్టమైనటువంటి వెలుగును వారు చూశారు. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగిలి తెల్లవియును ఆయన లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా ఉతకలేడంటే చలువ చేయలేడు అని ఉంది అక్కడ. చలువ చేయలేడు. కాబట్టి ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది. రూపాంతర కొండ మీదకి ఆ పేతురు గారిని, యోహాను గారిని, ఆ యాకోబుని వారిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాది దేవునికి ఒక పర్ణశాల కడతాము, ఏలియాకు ఒక పర్ణశాల కడతాము, మోషేకు ఒక పర్ణశాలను కడతాము. ఏలియాను, మోషేను చూస్తున్నారు కానీ నిజమైనటువంటి దేవాతి దేవుని గమనించలేని స్థితిలో ఉన్నారు. అందుకనే ఆయన ఏం చేశాడు అంటే నిజ స్వరూపాన్ని చూపించాడు. ఆయన ఇదిగో చూడండి, ఆయన మహా తేజస్సుతో సూర్యుని వలె ప్రకాశించెను. సూర్యుని వలె ఆ ప్రకాశవంతమైన వెలుగు నీ మీద ఉంటే, ఆ ప్రకాశవంతమైనటువంటి దేవుని సన్నిధి నీ కుటుంబం మీద ఉంటే, ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగు సంఘం మీద ఉంటే, ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ సంఘము, ఆ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. వెంటనే పేతురు, యోహాను, యాకోబు ఆశ్చర్యపోతాను. దేవా, ఇంత గొప్ప దేవునితో ఈ యొక్క పరిచర్యలో మేము పాల్గొంపులు పొందామా? నీతో నడిచామా తండ్రి? ఇంతకాలము నీతో నడిచి నీతో పరిచర్య చేశామా? ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఒక మేఘం వచ్చి ఆయన తోడుకొని పోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని వాక్యంలో. నిజమే, ఒక దినం వస్తూ ఉంది, దేవుని రాకడ సమీపిస్తూ ఉన్నది. ఒక మేఘము నిన్ను కమ్ముకొని ఆయనతో ఎత్తబడక ముందే నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలో మోకరించినప్పుడు, ఆయన ప్రసన్నత నీ మీదకి వచ్చినప్పుడు, ఆయన దేవుని యొక్క సన్నిధి కాంతి నీ మీద కమ్ముకున్నప్పుడు నువ్వు పవిత్రుడు అవుతావు. యేసు క్రీస్తుతో మనము ఎత్తబడేవారుగా ఉండాలి. లేవనెత్తబడేది వారుగా ఉండాలి. నిత్యరాజ్యానికి ఎత్తబడేవారుగా ఉండాలి. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు కదా, ప్రవక్త అంటాడు, 60వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు, మొదటి 3 వచనాలు మనం చూపి, లెమ్ము నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎంత శ్రేష్టమైన మాట. ఒక క్రైస్తవుడా, యేసు క్రీస్తు ప్రభువు నమ్ముకున్నటువంటి ప్రియ సహోదరుడా, లోకానికి నువ్వు వెలుగుగా ఉండాలి. లోకానికి నువ్వు ప్రకాశించే యోధురాలుగా మనం ఉండాలి. అందుకనే ఆ మాట చూడండి, మొదటి వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును గాక. దేవుని మహిమను నువ్వు పొందుకోవాలంటే, ఆయన సన్నిధి కాంతి నీ మీదకు రావాలంటే, సంఘం మీద కానీ, సేవకుల మీద కానీ, విశ్వాసం మీద కానీ ఆయన సన్నిధి కాంతి మన మీదకు రావాలి అంటే లెమ్ము, తేజరిల్లెమ్ము. ఆయన సన్నిధి కాంతిని పొందుకోవాలంటే ఆయన పవిత్రమైన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన రాకడకు మనం సిద్ధపడిన వారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు మోషే అంటా ఉన్నాడు, దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది, ఇశ్రాయేలులను దీవించాలి. దేవుని యొక్క సన్నిధి కాంతి వారి మీద ఉండాలని మీరు దీవించండి, వారిని ఆశీర్వదించండి. ఒకసారి ఈ యొక్క పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆ రాజాధికారము పొందినటువంటి పత్రాన్ని పట్టుకొని క్రైస్తవులందరినీ, యేసుక్రీస్తు ప్రభుని స్మరిస్తున్న వారు, స్తుతిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా చంపాలని బయలుదేరుతూ ఉన్నప్పుడు చూడండి, ఆ మాట మనం చూస్తే 9వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 3వ వచనాన్ని మనం చదువుకుంటే,
పౌలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేసి ఆ దమస్కు పట్టణానికి సమీపంలో ఉన్నప్పుడు ఆ 3వ వచనాన్ని మనం చూస్తాం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అదే దేవుని వెలుగు, దేవుని సన్నిధి కాంతి, దేవుని సన్నిధి కాంతి. ఎప్పుడైతే కళ్ళు మూసుకుపోయి దేవుణ్ణి స్తుతిస్తున్న వారిని, దేవుణ్ణి ఘనపరుస్తున్న వారిని, దేవుణ్ణి మహిమపరుస్తున్న వారిని హింసించాలని, బాధించాలని, చంపాలనేటువంటి దృక్పథం కలిగి వెళ్తున్నటువంటి సందర్భంలో దేవుడు పట్టుకున్నాడు. దేవుడు బలవంతుడైనటువంటి ఆ సౌలుగా ఉండి అనేక మంది దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలను చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ఆ మహాప్రకాశవంతమైనటువంటి వెలుగు ఆయనను కమ్ముకుని ఉన్నది. మహాప్రకాశవంతమైన ఆయన తేజస్సు, దేవుని యొక్క సన్నిధి కాంతి ఒక సౌలు మాత్రమే కాదు, కానీ తనతో ఉన్న ప్రతి వారును దాన్ని గమనించి ఉన్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం. శ్రేష్టమైన సాక్ష్యము ఎంత దౌర్జన్యము చేసి ఎంతో మూర్ఖత్వంగా ప్రవర్తించి తను తాను గ్రహించలేనటువంటి స్థితిలో ఉండి దేవుని నిలిపేటువంటి బిడ్డలను హింసించాలని, బాధించాలని, చివరకు వారిని చంపాలనేటువంటి సంకల్పంతో వెళ్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి కాంతి ఆయన కన్నులలో ఉన్న పొరలను తెరచివేశాను. అననీయకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నేను మార్గములో, ఆ ప్రవక్తకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, ఆ యాజకుడికి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, ఆ దైవజనుడికి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అయ్యా, నేను మార్గ మధ్యములో ప్రకాశవంతమైన వెలుగును నేను చూచాను. నా కన్నులను యావత్తు కూడా మూయబడినవి, నేను తట్టుకోలేనటువంటి దేవుని సన్నిధి కాంతి నేను చూశాను. నీవెవరని నేను అడిగాను. నేనే యేసుక్రీస్తు ప్రభువు. ఎవరినైతే హింసిస్తూ ఉన్నావో, ఎవరినైతే బాధిస్తూ ఉన్నావో వారి దేవుడను నేనే అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 22:6 కూడా ఆ మాటను మనం చూస్తాం. సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. 22:6 నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. దేవుని సన్నిధి కాంతి నా కళ్ళు తెరిపించింది. చాలా మంది యవ్వనంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇష్టానుసారమైన జీవితం. దేవుని యొక్క సన్నిధి కాంతి ఎదురయ్యేంత వరకు, దేవుని ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఎదురయ్యేంత వరకు వారు చేసేటటువంటి పాపాన్ని వారు గుర్తించలేరు. కానీ దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ పరిస్థితిని నువ్వు చూసుకో. ఒక్కసారిగా ఆయన అర్థాన్ని మన ముందు పెట్టినప్పుడు మన జీవితం అంతా కనబడుతూ ఉంటే ఒక్కసారిగా నీలో మారు మనసు అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. పశ్చాత్తాపం అనేటువంటిది, కన్నీళ్ళు వచ్చాయి. అననీయ దగ్గరకు వెళ్ళాడు. అంతేకాదు, శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. గొప్ప వెలుగు నన్ను కమ్ముకొని ఉన్నది, అకస్మాత్తుగా ప్రకాశించాను. మధ్యాహ్న కాలమందు పగలే సూర్యుడు ఉంటాడు కదా, పగలు సూర్యుడు ఉంటాడు. ఆ వెలుగునే చూడలేము మనం కదా. డైరెక్ట్గా సూర్యుడిని చూస్తాం అనుకోండి, కళ్ళు కొంతసేపు కనబడదు. అంతకంటే రెట్టింపు సూర్యచంద్ర నక్షత్రముల కంటే మహా వెలుగు ఆయనను కమ్ముకున్నట్లుగా అని చెప్తే అగ్రప్ప అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి, అదే అపొస్తలుల కార్యాలు 23వ అధ్యాయంలో అగ్రప్ప అనేటువంటి రాజు దగ్గర కూడా సాక్ష్యాన్ని ఇస్తా ఉండండి. జీవితంలో జరిగిన ఆ మేలులు ఒక్కొక్కసారి సాక్ష్యం ఇవ్వం. మనం పౌలు గారిని చూసి, సౌలు గారిని చూసి, పౌలుగా మారినటువంటి పౌలుని చూసి మనం నేర్చుకోవాలి. పౌలు గారిని చూసి నేర్చుకోవాలి. సంఘంలో నిలబడి నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే వణికిపోతావు.
26వ అధ్యాయంలో 26:13లో ఆ మాట, అగ్రప్ప అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి సాక్ష్యాన్ని, మధ్యాహ్న కాలంలో నేను మహా వెలుగును చూచి తిని, ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగును చూసి నేలను పడి నా కళ్ళు మూయబడ్డాయని సాక్ష్యాన్ని ఇస్తాను. ఆయనే దేవాతి దేవుడు. నీకు జరిగిన మేలును కూర్చి ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో సాక్ష్యం ఇయ్యలేని స్థితిలో నేను ఉన్నావు. సాక్ష్యం ఇయ్యలేని స్థితిలో ఆయన సన్నిధి కాంతి నీ మీదకు వచ్చినప్పటికీ, ఆయన ప్రకాశవంతమైనటువంటి వెలుగు నీ మీదకు వచ్చినప్పుడు, ఆయన కృప నీ మీదకు వచ్చి ఎన్నో విపత్కర సంఘటనల నుండి రక్షించినప్పటికీ, నీ పాప స్థితి నుండి వెలుగులోనికి నడిపించినప్పటికీ సాక్ష్యం ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. ఆ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. 26:13లో మనం చూస్తాము. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట నేను చూచి తిని. ఆ దినాల్లో అగ్రప్ప అనేటువంటి రాజు పరిపాలిస్తా ఉన్నాడు. మొదటి వచనానికి వెళ్తే కనబడదు. అక్కడ అగ్రప్ప అనేటువంటి రాజు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో శ్రేష్టమైన సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. అక్కడ అననీయంతో సాక్ష్యం ఇచ్చాడు. నేను వస్తున్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నన్ను తప్పించాడు, మరణాపాయకరమైనటువంటి ప్రమాదం నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఇక్కడ రాజుకి కూడా సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. అందుకనే తిమోతి పత్రికలో, మొదటి తిమోతి పత్రికలో చెప్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఎలాంటి కార్యాలు చేశాను. చాలా మంది సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటారు కదా, ఒకసారి నేను ఎలా చేశాను, అలా చేశాను, పనికిరానటువంటి విషయాలన్నీ చెప్తూ ఉంటాను. ఏం చూడండి, ఎంత మంచి సాక్ష్యాన్ని ఇస్తారు. రాజులకు సాక్ష్యాన్ని ఇచ్చినటువంటి పౌలుగా, సౌలుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ మాట మనం చూస్తే తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చివరి భాగంలో, తెలియక, మొదటి తిమోతి 1:12 చివర, 13 చివర, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక చూసారా, అవిశ్వాసం వల్ల నేను పాపం చేశాను, అపనమ్మకం వల్ల నేను పాపం చేశాను. ఎన్ని విపత్కర సంఘటనలు నేను చేసినప్పటికీ కూడా దేవుడు నన్ను కనికరించాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. దేవుని నమ్మినటువంటి బిడ్డలందరినీ నేను దూషించాను, వారిని బాధించాను, వారిని అందరినీ కూడా నేను చేసినటువంటి దుస్థితి ఏమిటంటే వారి ప్రాణములను కూడా స్టెఫను చంపలేదా, చచ్చిపోతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాడు. స్టెఫను మహాభక్తుడు. ఆకాశం వైపు చూసినప్పుడు దేవుడు కనబడతా ఉన్నాడు. దేవుని ప్రకాశవంతమైన వెలుగును చూశాడు స్టెఫన్ గారు. ప్రాణము కూడా తీసినటువంటి వ్యక్తి ఈ దినాన్న శ్రేష్టమైన సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. నేను ఒకప్పుడు అవిశ్వాసిని, ఒకప్పుడు నేను విశ్వాసే కాదు, అపనమ్మకంతో ఉన్నాను, అపవిత్రతతో ఉన్నాను. అలాంటి దుస్థితిలో ఉన్నటువంటి నన్ను కూడా దేవుడు ఏం చేశాడండి, కనికరించాడు. నన్ను కనికరము కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, దయ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, కృప కలిగిన దేవుడు, ఎంత మంచి సాక్ష్యాన్ని అక్కడ ఇస్తా ఉన్నాడంటే, తెలియక అవిశ్వాసము వలన చేతిని గనుక దేవుడు ఏం చేశాడు, కనికరించాడు. ఆయన కృపను నా మీద ఇచ్చాడు, ఆయన ప్రసన్నత నా మీద ఇచ్చాడు, ఆయన సన్నిధి కాంతి నా మీద ఇచ్చాడు, ఆయన ప్రకాశవంతమైన వెలుగును నా మీద ఇచ్చాడు. సాక్ష్యాన్ని ఇస్తాను. రాజులకు సాక్ష్యాన్ని ఇచ్చాడు, యాజకులకు సాక్ష్యాన్ని ఇచ్చాడు, అవిశ్వాసులకు సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆయనకు జరిగినటువంటి సంఘటన, ఈ జీవితంలో జరిగిన సంఘటన ఏనాడైనా సాక్ష్యాన్ని చెప్పగలిగావా? ప్రియా సహోదరుడా, ఎన్నో మేలు చేస్తున్నాడు దేవుడు. ఈ రీతిగా ఈ దినాన దేవుని మందిరంలో నువ్వు కూర్చున్నావంటే ఎన్నో ప్రాణాలు పోయాయి కదా.
ఈ కరోనా వ్యాధి చేత దుఃఖంతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, బాధతో ఉన్నారు, మరణించేటటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు, మరణించిన వారు ఉన్నారు. ఆయనను దేవుడు నిన్ను రక్షించి ఆయన పవిత్రమైన దేవాలయంలో కూర్చోబెట్టాడు. నిన్నున్నాను ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పగలిగావు? సౌలుగా ఉన్నప్పుడు తాను చేసిన పాపములను ఒప్పుకొని పౌలుగా మారాడు. తెలియక అవిశ్వాసముతో ఎన్నో ప్రాణాలు తీశాను, దూషించాను, పరిశుద్ధ గ్రంథమును తగలబెట్టాను. ఆయనను దేవుడు నా ఎడల కనికరము కలిగి ఉన్నాడని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సీనాయి పర్వతం దిగి వస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండము చూడండి ఒకసారి. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనంలో ఆ రెండు పలకలను పట్టుకుని వస్తున్నప్పుడు మోషే సేనాయి కొండ దిగుచుండగా ఆ శాసనములు గల ఆ రెండు పలకలు ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించెను సంగతి మోషేకి తెలియదు. కానీ నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదం నీకు తెలియదట. తెలీదు. ఎందుకు అంటే దేవుడు నాకు చేస్తాడు ఆయన సన్నిధి కంటే నా మీదకు రాలేదు. నీకు తెలియకుండానే దేవుడు నీ కార్యాన్ని సఫలీకృతం చేస్తాడు. తర్వాత తెలుసుకుంటాం. ఎప్పుడైతే సీనాయి కొండ మీద ఉండే ఆ పలకలను 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను తీసుకొని వచ్చి ఇశ్రాయేల్ అందరూ చూస్తా ఉన్నారు. మోషే యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉన్నది. మోషేకి మాత్రం తెలియదు. దేవునితో ముఖాముఖి ఉన్నాడు కనుక దేవుని కాంతి, ప్రసన్నత, ఆ సన్నిధి కాంతి మోషే మీదకి వచ్చింది కనుక మోషే యొక్క చర్మము కూడా ప్రకాశిస్తూ ఉన్నదని వాక్యము తెలియచేస్తా ఉంది. అదే 34:30లో కూడా చూస్తే అహరోను ఇశ్రాయేల్ అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారి అతని సమీపంలో దగ్గరికి వెళ్ళపోయారు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళపోయారు. నిజమే, దేవుల్లో పరిశుద్ధతతో నీవు ఉన్నప్పుడు, పవిత్రతతో నీవు ఉన్నప్పుడు, విశ్వాసంతో నీవు ఉన్నప్పుడు, నిరీక్షణతో నీవు ఉన్నప్పుడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి నీవు జీవిస్తున్నప్పుడు పాపము నీ ధరించారడానికి ఎంత మాత్రము ఇద్దరికి రాదు. వారి దగ్గరికి వెళ్ళడానికి మానవ మాత్రులైనటువంటి వారు దేవునితో ముఖాముఖి ఒక స్నేహితుడు మాట్లాడినప్పుడు 10 ఆజ్ఞలు దేవుని యొద్ద నుండి తీసుకున్నప్పుడు ఆ ప్రకాశవంతమైనటువంటి దేవుని వెలుగు మోషే మీదకు వచ్చినప్పుడు, మోషే చర్మము ప్రకాశిస్తున్నప్పుడు, ముఖము ప్రకాశిస్తున్నప్పుడు వీరెవ్వరూ కూడా ఇశ్రాయేల్ అయినటువంటి వారు, అహరోనులు అయినటువంటి వారు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. పాపము కానీ సాతాను కానీ మన దగ్గరకు రానే రాదు. ఎప్పుడు నువ్వు భక్తితోను, విశ్వాసంతోను, పవిత్రముగా జీవించినప్పుడు, నీతి కలిగి, యథార్థత కలిగి, పవిత్రత కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. 11వ వచనంలో కూడా 33:11 మనము వాక్యాన్ని చూస్తే మోషే మనుష్యుడు ఎలా మాట్లాడాడట? తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడి పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. మళ్ళా చదువుకున్నాం. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఒక స్నేహితుడు మాట్లాడినప్పుడు ఆయన కాంతి ఇల్లులోకి వచ్చింది. వారందరూ చూశారు, ఆశ్చర్యపోయారు. అయ్యి బాబు అనుకున్నారు. అవును అంటారు కదా, మళ్ళీ చెట్టుకుంటూ ఉంటే మల్లెపూలు వాసన, మళ్ళీ చెట్టుకుంటూ ఉంటే మల్లెపూలు వాసన వస్తుందని అంటారు. దేవుని సన్నిధిలో ఉన్నవాడు ప్రకాశిస్తాడు. దేవుని ప్రకాశవంతమైనటువంటి వెలుగు మన మీదకు వచ్చినప్పుడు మనము కూడా ప్రకాశిస్తామని పౌలు ప్రకాశించాడు.
మోషే ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ ప్రసన్నత, ఆ ప్రకాశవంతమైన వెలుగు, దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీదకి రావాలని నిత్యము కూడా ప్రార్థన చేయాలి. నిత్యము కూడా వాక్యం చదవాలి. నిత్యము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలు ఏ రీతిగా ఆయన కొనియాడుతూ ఉంటాయో అదే రీతిగా మనం కూడా కొనియాడాలని వాక్యము తెలియజేస్తా ఉన్నది. అందుకు మండుచున్నటువంటి ప్రకాశించుచున్న 5:35 యోహానులో కూడా ప్రకాశించుచున్నటువంటి ప్రభువుని చూస్తా ఉన్నాడు. 5:35 యోహాను సువార్తలో మనం చూస్తాము. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. యేసుక్రీస్తు ప్రభు కంటే పెద్దవాడు ఎవరండి? బాప్తిస్మిచ్చు యోహాను. ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నారు. ఆయన చేసేటటువంటి కార్యాలను ఆ శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. కానీ ఆయన ఇష్టపడడం లేదు. అందుకే యేసుప్రభు అంటా ఉన్నాడు అన్నమాట, ఆయనతో ఉన్నారు, కలిసి ఉన్నారు, ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి మీలోనికి రాలేదు. మనం వాక్యం వింటూ ఉంటాము, పాటలు పాడుతూ ఉంటాము, ప్రభు సన్నిధిలో ఉన్నట్టే ఉంటాము, కానీ ప్రభు యొక్క ప్రసన్నత నీ మీదకి రాదు. ఒక్కొక్కసారి దేవుని యొక్క కృప నీ మీదకి రాదు. ఎందుకు అంటే ఈ చెవిన విని ఆ చెవిన విడిచిపెట్టేవారుగా ఉన్నాము గనక. అందుకనే బాప్తిస్మిచ్చు యోహానుతో శాస్త్రులైన వారు, పరిచయులైన వారు, సద్దుకైనటువంటి వారు, ఇంకనూ అనేక మంది యాజకులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు ఆయనతో నడిచారు. కానీ బాప్తిస్మిచ్చు యోహానులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన శక్తిని వారు పొందుకోలేకపోయారు, ఇష్టపడలేకపోయింది. అందుకే ప్రభు తెలియజేస్తా ఉన్నాడు, అతడు మండుచున్న ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కానీ ఆయనలో ఉన్న శక్తి మీలోకి రాలేదు, మీరు అలాగే ఉండిపోయారు అని ప్రభు తెలియచే. ఒక్కసారి మనం కూడా అంతే, మనం ఎంత బోధిస్తున్నా వినలేని స్థితిలో ఉంటాము, వాక్యం చదవలేని స్థితిలో ఉంటాము, దేవుని బలిపెట్టే ముందు మోకరించలేని స్థితిలో ఉంటాము. నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు, కానీ దేవుడు ఇచ్చేటటువంటి ఆ ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి కాంతి, దేవుని యొక్క కృపను పొందుకోలేనటువంటి పరిస్థితులు మనకి కనబడతా ఉంటాయి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను గురించి ప్రభువు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. యోగ అంటే నా తల మీద దేవుని ఆత్మ ఉన్నది. యోగ గ్రంథంలో మనం చూస్తే దేవుని యొక్క సన్నిధి కాంతి నా మీద ఉన్నది, నా మీద ప్రకాశిస్తూ ఉన్నది. 29:3 ఆ మాటను మనం చూస్తాం. 29:3 అప్పుడు ఆయన దీపమున తలపైగా ప్రకాశించెను, ఆయన తేజస్సు వలన నేను చీకటిలో తిరుగులాడుతున్నటువంటి సందర్భంలో ఆయన తేజస్సు నన్ను వెలుగులోనికి నడిపించింది. ఆయన వెలుగు నా తల మీద తిరుగుతూ ఉంది, ఆయన ప్రసన్నత నా తల మీద తిరుగుతూ ఉంది. నాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, నా ముళ్ళంతా గాయాలైనప్పటికీ కూడా ఆయన ప్రసన్నత, ఆయన వెలుగు నా మీద ఉన్నది. కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను, నేను సమాధానంగా ఉన్నాను. అందుకనే యోబు గారు ఆ మాటను తెలియచేసి, నాకు బాధ లేదు, చింత లేదు, సాతాను నన్ను ఎంత శోధించినా ఆయన ఆత్మ నా తల మీద ఉన్నది, ఆయన వెలుగు నా మీద ఉన్నది, ఆయన సన్నిధి కాంతి నా మీద ఉన్నది. ఆ మాటను ఆయన తెలియచేస్తా ఉన్నాడు. పిల్లరా, తెలియచేస్తా ఉన్నాడు. నిజమే, మనం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, గడాంధకారపు లోయలో నేను సంచరించిన అంటారు కదా ఆయన 23వ కీర్తన 4లో అంటారు కదా, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. గడాంధకారపు లోయలో నేనున్నా, నీ దుడ్డుకర నా దండం, నీ దండము నన్ను ఆదరిస్తాయి. చీకటిలో సంచరించిన నీ వెలుగు నాతో ఉంటే, కాబట్టి ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తారండి. దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలంటే, దేవుని యొక్క వెలుగును మనం పొందుకోవాలంటే ఆయన కృపలో మనం జీవించాలి.
ఒకసారి దేవుని వెలుగు మన మీదకి వస్తూ ఉంటే మనమే సాతాను మీద తప్పించేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీ జీవితానికి జరుగుతున్నప్పుడు తొలగిపోతాం ఉంటాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా నీ ప్రసన్నత, నీ సన్నిధి కాంతి, నీ కృపను నా మీద ఉంచు. నా సంఘం మీద, నా కుటుంబం మీద, నా విశ్వాసుల మీద ఒకరికొకరు తొలగిపోకుండా ఈ భయంకరమైన శోధన కాలంలో కూడా నీవు నాకు తోడుగా ఉండని, గడాంధకార లోయలో నేను సంచరించిన భయంకరమైన శోధన కాలంలో నేనున్నా, నీ ప్రసన్నత నా మీద ఉంచి తండ్రి అని నిత్యము మనం ప్రార్థన చేయవలసిన వారు విన్నాం. చివరిగా కొలసీకి రాసిన పత్రికలో కూడా ఆయన కొందరికి గుడ్డితనాన్ని కలుగు చేస్తాడని వాక్యం తెలియజేస్తా ఉంది. మొదటి అధ్యాయం 11వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంధకారంలో నుండి మనలను విడిపించి దేవుడు రాజ్య నివాసులుగా చేస్తాడు. గాఢాంధకారంలో ఉన్న సాతాను చిక్కులు పెట్టే ప్రమాదంలో ఉన్న ఏమంటాడైనా దేవుని వారసుడైన యేసుక్రీస్తుకు రాజ్య నివాసులుగా మనల్ని చేస్తాడు. రాజ్య నివాసులుగా చేస్తారని వాక్యం తెలియజేస్తాం. మొదటి యోహాను పత్రికలో అక్కడ కూడా మన కన్నులకు చీకటి అనే పొరను కలుగజేస్తుందట సాతాను. చూడండి ఒకసారి ఆ మాట 2:11 మొదటి జాన్. తన సహోదరుని ద్వేషించువాడు చివరికి మధ్యలోంచి చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగ చేయను గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. చూసారా, అపాధుడు ఏం చేస్తాడంటే మన కన్నులకి గుడ్డితనం కలుగు చేస్తాడంట సాతాను పెట్టి. కాబట్టి మనం ఎక్కడ పోతామో, దేవుని సన్నిధానానికి వెళ్తామా, దెయ్యాల గుహలోనికి వెళ్తున్నామా, మన అర్థం కానిటువంటి పరిస్థితి నీకు వస్తుంది. ఒకసారి మనం ఆ రీతిగా అయిపోతూ ఉంటాం. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సన్నిధి కాంతి, దేవుని యొక్క కృప నీ మీదకు వస్తున్నప్పటికీ మన కన్నులకు గుడ్డితనము కలిగి దేవుని విడిచిపెడతా ఉంటాం. చివరిగా ఆ మాట మనం చూసి మొదటి తెస్సలోని పత్రికలో ఒక్కొక్క మాట చదువుకొని ముగించుకుందాం. 5వ అధ్యాయం 4వ వచనంలో, సహోదరులారా ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రమత్తులము కాక మెలకువగా ఉండుడి. మనం ఏ సంబంధం అంటండి? ఏ సంబంధం? వెలుగు సంబంధం, పగటి సంబంధులము, చీకటి సంబంధులము ఎంత మాత్రమును కాదు. కాబట్టి పాపం అనే నిద్రమత్తును విడిచిపెట్టి, శాపగ్రస్తమైన నిద్రమత్తును విడిచిపెట్టి, పౌలు గారు చెప్పారు కదా, మొదట్లోనే చెప్పారు, మేల్కొని నీ మీద యేసుక్రీస్తు ప్రభు ప్రసన్నత, యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధి కాంతి ప్రకాశించేలాగున, నిత్యరాజ్యానికి వారసులుగా ఉండులాగున మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని కృపను పొందుకోవాలి, దేవుని ప్రసన్నతను పొందుకోవాలి, దేవుని సన్నిధి కాంతిని పొందుకోవాలి. నిత్యము మా దేవుడు పరిశుద్ధుడని అనేవారుగా ఉండాలి. మనము వెలుగు సంబంధులము కానీ చీకట సంబంధులం ఎంత మాత్రమును కాదు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పారు. మరి జీడి మేరీ కమలరత్నం గారు రేషన్ కార్డు మొట్టమొదటి వచ్చిందట, బియ్యం అమ్మి 200 ఇచ్చారని ఆనంద తెలియజేశారు. హరిబాబు గారి యొక్క అల్లుడు చిన్నమ్మ గారు కూడా
బాగోలేదు, అనారోగ్యంతో ఉన్నారు కనుక వారి గురించి ప్రార్థన చేయమన్నారు. ఇంకా సంఘంలో చాలామంది బిడ్డలు బలహీనంగా ఉన్నారు, చాలా చేత బాధపడుతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా దేవుడు రాజు గారి కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి. ఈ రీతిగా ఎందరైతే ఉన్నారో వారి మీద దేవుని యొక్క సన్నిధి కాంతి ప్రకాశించాలని, వారి సంపూర్ణమైన స్వస్థతను పొందాలని, ఆరోగ్యంతో దేవుని మందిరంలోకి తిరిగి వచ్చి దేవుడు పరిశుద్ధుడని కొనియాడాలని మన అందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రేమగల తండ్రి, కృపగలనైన వందనాలు, స్తోత్రాలు. జీడి మేరీ కమలరత్నం గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హరిబాబు గారి యొక్క అల్లుడు గారి చిన్నమ్మ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ తండ్రి ఎవరు ఎంత ప్రయాసపడుతున్నారో నీ వాక్యాన్ని వెదజల్లడానికి, నీ మాటలు అనేక మందికి లైవ్ ద్వారా వినిపించడానికి ప్రయాసపడుతున్న బిడ్డలను కనికరించండి. నా దేవుడు గొప్పవాడు, ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి కాంతి నా మీద ఉంచుతాడనేటువంటి ఆశతోనూ నిరీక్షణతోనూ నీ రాకడ కొరకు వీళ్ళు ఎదురు చూసే వారందరినీ కూడా కనికరించండి. సంఘ పెద్దలను బట్టి స్తోత్రాలు, డికన్ బోర్డు మెంబర్లను బట్టి స్తోత్రాలు, విశ్వాసుల కుటుంబాలను బట్టి స్తోత్రాలు. బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు తండ్రి నేను ప్రార్థన చేయించున్నాను. అదే రీతిగా మా బడి డేవిడ్ రాజు గారిని కూడా జ్ఞాపకం చేసుకొని సురక్షితంగా ఇంటికి తోడుకొని వచ్చినందుకు స్తోత్రములు. ఈ రీతిగా తండ్రి నిన్ను నమ్ముకున్న బిడ్డలను ప్రతి వారిని కరుణించి దీవించి ఆశీర్వదించమని, ఈ దిన ఆరాధన అంతటిలో మీ నుండి నడిపించినకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన మీరు అంగీకరించి దీవించమని, ఇంకను ప్రభువా మరి ఎవరైతే బలహీనులైనారో నేనైతే ఎరుగని కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవుడు ఈ రీతిగా వాక్యాన్ని ముందుకు కొనసాగడానికి సహకరిస్తున్న బిడ్డలందరినీ, యవన బిడ్డలను, చిన్న బిడ్డలను తండ్రి మీరు కనికరించి దీవించి ఆశీర్వదించమని, ఆయా దేశాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఉన్న వారిని కూడా మీరే దీవించమని, మహిమ ఘనత మీరే పోనిమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క దీవెన ఆశీర్వాదము కూడి వచ్చిన మనకును, సంఘ బిడ్డలకును, లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరికీ, బలహీనంగా ఉన్న వారికి దేవుడు సదా తోడైంది. ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి కాంతి మనందరి మీద ప్రకాశింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.